మీ పరలోకపు తండ్రికి ఇవన్నీ కావాలని మీకు తెలియదా? ఆయనకి తెలియదా? ఎందుకు దిగులు పడతావు? ఎందుకు వేదన చెందుతావు? దేవుడికి నీకు అవసరమైన వాటిని దేవుడు ఇస్తాడు. చూడండి ప్రియులారా, ఇంచుమించుగా 30 లక్షల మంది ప్రజలు ఐగుప్తు నుండి కనానుకు బయలుదేరారు. ఎడారి, నీళ్లు ఉండవు, చెట్లు ఉండవు, ఆకులు ఉండవు, పళ్ళు ఉండవు, పలహారాలు ఉండవు, ఏమీ ఉండవు ఆ ఎడారిలో. ఐగుప్తు నుండి ఇజ్రాయెల్కి వెళ్ళే దారిలో మీరు ఎప్పుడైనా వెళ్ళండి, కనీసం నలుగురు అక్కడ కూర్చోవడానికి నీడ కూడా ఉండనటువంటి ఎడారి ప్రాంతం అది. ఆ ప్రాంతంలో 1 కాదు 2 కాదు 40 సంవత్సరాలు నడిచారు వారు. ఆ 40 సంవత్సరాలు వారికి కావలసిన భోజనం ప్రభువే పెట్టాడు. అది ఆయన శక్తి. స్తోత్రం చెప్పాలి. అది ఆయన బలం. ఒక సామాన్యమైన వృద్ధుడైన మోషేని ఎన్నుకొని 40 సంవత్సరాలు వారికి భోజనం పెట్టాడు దేవుడు. 40 సంవత్సరాలు వారికి నీళ్లు ఇచ్చాడు కన్న తండ్రి. అది ఆయన గొప్ప శక్తి. హల్లెలూయా.